హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నా కామెంట్స్లో చెప్పండి. సో చోటి చోటి ఫ్యామిలీ స్టోరీ అండి. ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో ఇక్కడ మా పూజ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందండి. మేమైతే నిమజ్జనంకి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో 9th డే మేము నిమజ్జనం చేసామండి. ఆ రోజు సండే ఉండే. అయితే మార్నింగే ఇంకా నిమజ్జనం చేద్దామని అనుకున్నాం అనమాట. సో మార్నింగే పూజ అంతా కంప్లీట్ చేస్తున్నారు మా వారు. సో ఇట్లా టెంకాయ కూడా కొట్టారనమాట ఇంట్లో. సండే రోజు చాలా బాధగా అనిపించిందండి. అంటే 9 days మనం పూజిస్తాం కదా. సో తర్వాత ఇంకా నిమజ్జనం చేయాల్సిందే కంపల్సరీ ఆ ప్రాసెస్ అయితే. సో ఇక మా పిల్లలు కూడా బాధపడారు అనమాట. 11 daysకి చేద్దాం అనుకున్నాము, కానీ ఇంకా అక్కడ మనం నిమజ్జనం చేసే చోట చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా పిల్లలతోని తీసుకొని వెళ్ళడం కుదరదు అని మేము 9th డేనే చేస్తాము ఎప్పుడు నిమజ్జనము. సో అట్లా 9th డేనే మేమైతే నిమజ్జనం చేద్దామని స్టార్ట్ అయినాం. ఇంకా ఇట్లా టెంకాయ కొట్టి అక్షింతలతో అష్టోత్తరాలు చెప్పి దేవుడికి అయితే పూజలు అయితే చేసాము. సో ప్రతిరోజు అష్టోత్తరం చదవడము, దేవుడికి ఇష్టమైన పద్యాలు, పాటలు, భజనలు అన్నీ చేస్తామండి 9 days. సో నైవేద్యం కూడా ఎక్కించి హారతి తీయడానికి అయితే స్టార్ట్ అయిపోయినామండి. సో చిన్నప్పుడైతే గల్లీ గణేష్ దగ్గరనే ఎక్కువ ఉంటుండే అనమాట. అంటే సాయంత్రం కాగానే పూజలు, భజనలు, పాటలు, వచ్చిన పాటలన్నీ పాడుతుండే అనమాట. మేము పిల్లలందరం కలిసి ఎంతో ఎంజాయ్ చేస్తూ దేవుడికి పాటలన్నీ పాడిన తర్వాతకి భజనలు చేసిన తర్వాత హారతి ఇచ్చి ప్రసాదాలు తినైతే ఇంటికి వెళ్ళిపోతుండే అనమాట. సో ఇంకా ఇప్పుడు పెద్దగా అయిపోయినాం కాబట్టి ఇంకా బయట వెళ్ళే ఛాన్స్ లేదు. ఇంట్లోనే పూజలు అయితే దేవుడికి ఇట్లా మా ఖుషిగా మేము చేసుకుంటాం అనమాట. బాబాయ్ ఫోన్ చేసి సో చూసారా, ఈరోజు హారతి ఇచ్చిన తర్వాత ఇంకా దేవుడిని కలశము, అఖండ దీపం ఇవన్నీ కదిలిస్తామన్నమాట. సో పూజ అయిందండి. పూజ అయిన తర్వాత మా వారైతే హారతి ఇస్తున్నారు. హారతి కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మా అందరికైతే హారతి అయితే మొక్కుతున్నాం అనమాట. సో వీడియో కాల్లో మా మరిది కూడా ఉండే అనమాట. సండే కాబట్టి ఆయన కూడా రూమ్లోనే ఉంటాడు. అంటే బయట జాబ్ చేస్తున్నారండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. సో ఇంకా మా మరిది కూడా టైంకి కాల్లో ఉండే అనమాట, హారతి తీసుకుంటున్నారనమాట. సో ఇట్లా జరిగిందండి మా పూజ. ఇంకా హారతి ఇచ్చిన తర్వాత ఇంకా మేము దేవుణ్ణి కదిలించడం అయితే స్టార్ట్ చేసాము. అఖండ దీపము అవన్నీ కదిలియడం అయితే స్టార్ట్ అయిందనమాట. సో ఇట్లా పూజలన్నీ కంప్లీట్ చేసామండి. కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా మేము బూందీ తెప్పించానండి, తీయ బూందీ. సో దేవుడికి ఎక్కించి ఇంకా అదే పంచుదామని చెప్పి, అంటే 9 days ఇంట్లోనే ఉండాను కదా. సో స్వీట్ బూందీ అయితే అందరూ ప్రేమతో తింటారు, చిన్నపిల్లలు కూడా. సో అట్లా అని నేను తీయ బూందీ అయితే ఎక్కించాను ఆ రోజు నైవేద్యము స్వామివారికి. పూలతో అట్లా అభిషేకం అయితే చేశారండి. బాగుందా అండి మా బుజ్జి వినాయకుడు? ఎంత చిన్న చిన్న ముద్దుగా ఉండే. 9 days అయితే మేము చాలా హ్యాపీ ఫీల్ అయిన ఉండే అనమాట. ఇంత బాగా పూజలు చేసుకుంటాము 9 days. మంచిగా అనిపిస్తుందండి నవరాత్రులన్నీ మాకు అండి. ఇంకా దేవుడికి కదిలిచ్చినాము అన్నీ. అఖండ దీపం కూడా, కలశం కూడా తీసామన్నమాట. సో కదిలిచ్చిన తర్వాత ఇంకా మేము స్టార్ట్ అవుతాం అన్నప్పుడు ఇక దేవుడికి ఇట్లా హారతి అయితే ఇస్తున్నాము. ఇంకా మంచిగా అనిపిస్తుందండి నవరాత్రులు అన్నీ మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బయట వెళ్దాం అనుకున్నాము, అసలు టైం కుదరలేదండి షాప్ వరకు.
ఇంట్లో వర్క్, దేవుడికి పూజలు ఇవన్నీ చాలా హెవీగా ఉంటుంది కదా వర్క్. సో ఇంకా బయట వెళ్ళలేదు. తర్వాత ఇంకా పూజ తర్వాత 9 days తర్వాత ఇంకా మేము వెళ్ళైతే వినాయకులను చూద్దాం అనుకున్నాము. కానీ అప్పుడు కూడా కుదరలేదు. లాస్ట్ డే మా వారైతే పిల్లలని తీసుకొని అయితే వెళ్ళిపోయారనమాట, ఇంకా నాకు కుదరట్లేదు అని చెప్పి. సో ఇంకా హ్యాపీగా అయితే ఉండిందండి మా అందరికీ. సో ఇయర్కి బాయ్ చెప్పి నెక్స్ట్ ఇయర్కి వెల్కమ్ చెప్పాలి మనము విఘ్నేశ్వరునికి. మా బాబు చూసారా ఎంత మంచి ఎత్తుకున్నాడో వినాయకుడిని. ఇంట్లో నుంచి వానితోనే ఎత్తిపించి మేమైతే తీసుకొని వెళ్తున్నాం అనమాట వినాయకుడిని. అరే మంగళం जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की. సో కార్లోనే తీసుకొని వెళ్దాం అనుకున్నామండి వినాయకుడిని. సో కార్లో పెట్టాం కూడా. కొన్ని అనివార్య కారణాల వల్ల మేమైతే బైక్ పైన అయితే తీసుకొని వెళ్ళాము. సో బైక్ పైన మేము 4 కూర్చున్నామండి గణేషన్తో పాటు 5 మంది అనమాట. అంటే ముందర మా పాప, మధ్యలో మా బాబు కూర్చొని ఉండే. సో వాడు దిగిండి, ఇంకా దిగి మమ్మీ వీడియో తీస్తా అని చెప్పి వెళ్ళైతే అక్కడ నించొని అయితే వీడియో తీస్తూ ఉండే. సో ఇంకా నేను వచ్చేరా అని ఉండే అనమాట. సో ఇట్లా జరిగింది మా ప్రయాణము వినాయకునితో. మధ్యలో వెళ్ళిన తర్వాత మా వారు ఇంకా ఆటో మాట్లాడుతూ అన్నాడు. ఫస్ట్ మేము ఆటోలో వెళ్దాం అనుకున్నాము, తర్వాత ఇంకా కార్లో వెళ్దాం అనుకున్నాం. సో తర్వాత వినాయకుడు అన్నాడు అనమాట, నన్ను ఎత్తుకొని నువ్వు తీసుకొని వెళ్ళాలి అంటే నేను ఇంకా బైక్ పైన ఎత్తుకొని వెళ్ళి ఉండే అనమాట. ఇట్లా జరిగిందనమాట మా ప్రయాణం. సో హ్యాపీగా సో వినాయకుడిని నేను ఎత్తుకొని తీసుకొని వెళ్ళాను అనమాట. సో మా వారైతే ఆటో మాట్లాడుతూ అన్నాడు మధ్యలో వెళ్ళిన తర్వాత. సో నేనైతే వద్దనేసాను, ఎందుకంటే పిల్లలని ఎత్తుకొని నాకు అలవాటు అయిపోయిందండి. సో గణేషుడు నా పెద్ద కొడుకు, నేను ఎత్తుకుంటానని చెప్పి నేనైతే అన్నానమాట. ఇంకా మా బాబు అంటూ ఉండే, అమ్మ గణేషుడు నీ పెద్ద కొడుకు, నేను చిన్న కొడుకా అని చెప్పి. సో ఇట్లా నవ్వుకుంటూ మేము హ్యాపీగా అయితే వెళ్ళామన్నమాట మాట్లాడుకుంటూ. వినాయక నిమజ్జన కోసం మేము వెళ్ళాము హిమాయత్ సాగర్కి అండి. సో హిమాయత్ సాగర్లోనే మేము నిమజ్జనం చేస్తాం ప్రతిసారి. ఇక్కడి నుంచి మేము ఇక్కడికే వెళ్తాము. నా మ్యారేజ్ అయిన తర్వాత నుంచి మేము ఇక్కడికే వెళ్తాము. మా వారికి ఇష్టం, ఇక్కడనే వెళ్తాడనమాట. సో మేము ఇక్కడ వెళ్ళి అయితే నిమజ్జనం అయితే చేస్తాం వినాయకుడిని. సో ఇక్కడ చూసారా అట్మాస్ఫియర్ ఎంత బాగుంటుందండి. ఎనీ టైం ఎప్పుడు వెళ్ళినా కూడా అట్మాస్ఫియర్ ఇలాగే ఉంటుంది. ఆ రోజు ఇంకా బాగుండే అనమాట. అంటే ఎండ కూడా ఉండే, నీడ కూడా ఉండే. అంటే ఇక్కడ అన్ని చెట్లు ఇట్లా బాగుంటుంది. ఇక్కడ ఏరియా మొత్తము చాలా నచ్చుతుంది. చాలా పొలైట్గా మంచిగా అనిపిస్తుంది అనమాట మాకైతే. సో మా బాబు ఫస్ట్ ముందర కూర్చొని అయితే ఇట్లా వీడియో అయితే తీశాడు. అట్మాస్ఫియర్ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇదంతా అగ్రికల్చర్ ఏరియా అండి. సో మనకి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది అనమాట. చుట్టుపక్కల ఏరియా మొత్తము కొంచెం చాలా పొలైట్గా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసామండి మేము వినాయకుని తీసుకొని. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మా వారు తీసుకొని వెళ్తున్నారు నిమజ్జనంకి. ఇట్లా మేము యూటర్న్ ఉండే అండి, యూటర్న్ తీసుకొని ఇక్కడ ముందరికైతే వచ్చేసాము. సో ఇట్లా మేమైతే వెళ్తున్నాము నిమజ్జనంకి.
ఇక్కడ మా బాబు మా వారు ఇద్దరండి జోడితో కొట్టినామన్నమాట కొబ్బరికాయలో. సో మాకు కొబ్బరికాయలో ఫ్లవర్ వచ్చిందండి, పువ్వు వచ్చింది. ఎంతో హ్యాపీ ఫీల్ అయినాం అనమాట. అన్ని సైడ్లకించి వెళ్తున్నాం కదా, చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా జరగబోయేది మాకు మంచిదే అని దేవుడు ఆశీర్వాదం ఇస్తున్నాడు అని చెప్పి మేమైతే నమ్మినాం అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. ఇట్లా అయ్యిందండి మా పూజనైతే. ఇంకా దేవుడికి నిమజ్జనంకి అయితే అందరు స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా మా బాబు చూసారా, దేవుడు ఏడుస్తున్నా అంటే వాళ్ళ నాన్న కొబ్బరి నీళ్ళు వేసింది చూడలేదన్నమాట మా బాబు. సో ఇట్లా చేయబెట్టి చూస్తుండనమాట, ఏడుస్తున్నా అయింది దేవుడు అని చెప్పి. సో అంటే వీడు ఏడుస్తున్నాడు, వాడి ఫీలింగ్తో దేవుడిని చూసే వరకే. అంటే మనం నవ్వుకుంటా చూస్తే నవ్వుకుంటా కనిపిస్తాడు, ఏడ్చుకుంటా చూస్తే ఏడ్చినట్టు అనిపిస్తాడు. అంటే మనం ఎట్లుంటామో మన హృదయంలో దేవుడు అట్లనే అనమాట కనిపించేది. సో మా బాబు సాడ్గా ఫీల్ అవుతున్నాడు కాబట్టి వానికి అలా అనిపించింది అనుకోండి. అట్లా చేయబెట్టి చూసి ఇంకా ఏడవట్లేదన్న అప్పుడు కొబ్బరికాయ అయితే కొట్టిండనమాట. సో ఇట్లా జరిగిందండి. చూసారా, మా గణేషుని నిమజ్జనం ఇట్లా చేశారనమాట. ఇట్లా మంచినీళ్ళది ఒక డ్యామ్ లాగా కట్టిరనమాట హిమాయత్ సాగర్లో. సో చిన్న చిన్నవన్నీ మనం వెళ్ళైతే నిమజ్జనం వెళ్ళి చేసుకోవచ్చు. చాలా పెద్ద వినాయకులను కూడా వేస్తున్నారండి, క్రేన్ నుంచి వేస్తున్నారు, చూపించాను కదా ఇక్కడ. ఇంకా వాళ్ళు వచ్చి అక్కడ నుంచి తెచ్చిన వాటర్ మా పైన అయితే చల్లారనమాట. ఈ వీడియో తీస్తున్నాడు మా బాబే. చాలాసేపటి వరకు అట్లే నించొని చూస్తూ ఉండే అనమాట. అమ్మ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుందమ్మా అన్నట్టు అడిగి ఉండే అనమాట. పిల్లలకి ఎంత హ్యాపీ ఉంటుంది కదా. సో మాకు తోచిన విధంగా మేమైతే పూజలు అయితే కంప్లీట్ చేసామండి. సో స్వామివారికి అయితే మా నుంచి మేము ఏమేమి చేయాలో అన్నైతే చేసామన్నమాట పూజలో. సో స్వామివారిని గంగమ్మ వాడికి అయితే చేర్చాము. సో ఇట్లా మా పూజ అయితే ఇట్లా కంప్లీట్ చేసామండి. వాడు వీడియో అయితే చూడట్లేదు అనమాట. సో వినాయకుడిని చూస్తూ అలాగే ఉండిపోయాడు చాలాసేపు. సో అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అదే అన్నారనమాట. పిల్లలు అందరూ చాలామంది పిల్లలు అలాగే చేస్తున్నారంట, ఏడుస్తున్నారంట వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు. అదే చెప్పి నవ్వుతున్నారనమాట. నెక్స్ట్ ఇయర్ వస్తారుగా బాబు, మళ్ళీ మీ ఇంటికే వస్తాడు వినాయకుడు, మనందరికీ ఆశీర్వాదం ఇవ్వడానికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తాడు, త్వరలోనే వచ్చేస్తుంది టైం అని చెప్పి అయితే అంటున్నారనమాట. ఇక్కడ V6 వాళ్ళు మొత్తం కవరేజ్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ ఈ సార్ని ఏమైందో తెలీదు కానీ సార్ని ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. సో మొత్తం ఎలా జరుగుతుంది నిమజ్జన కార్యక్రమాలన్నీ అంతా వాళ్ళైతే కవర్ చేస్తున్నారు. అంటే సార్ ఆధ్వర్యంలో జరిగిందండి ఇది మొత్తం కార్యక్రమం అంతా. అంటే సారే ఉండి ముందలుండి నడిపిస్తున్నారనమాట. సో అదే చెప్తూ ఉండే అనమాట, చాలా ప్లేసెస్ నుంచి ఇక్కడికి వస్తున్నారు నిమజ్జనంకి. సో ఇట్లా జరుగుతుంది ఇక్కడ వినాయక నిమజ్జనం చాలా బాగా జరుగుతుంది. ఈ ఇయర్ కూడా చాలా బాగా జరుపుతున్నాం మేము అని సార్ అయితే మాట్లాడుతున్నారనమాట. పూర్వము ఒక గ్రామానికి 1, 2 లేకుంటే ఎక్కువ ఉండకపోయేది. ఈ 9 గ్రామాలు మొత్తం మీద మన రాజేంద్ర మున్సిపాలిటీ. ఈ 9 గ్రామాలు 24 వార్డులైనా ఇప్పుడు జిహెచ్ఎంసీ 5 డివిజన్లు అయినాయి. ఓన్లీ రాజేందర్కే పరిమితం కాకుండా రాజేందర్ అసెంబ్లీ, చేవెళ్ళ అసెంబ్లీ, మొయినాబాద్, శంకర్పల్లి, తర్వాత శంషాబాద్, తర్వాత సిటీ నుంచి నిన్న హైదరాబాద్ నుంచి ఇక్కడ వినాయకుడు వచ్చిండు. సార్ ఏం సార్ అంటే ఇక్కడ వచ్చారంటే ఇక్కడ చాలా మంచినీళ్ళు ఉన్నాయి, ప్రకృతి సిద్ధమైనటువంటి వాటరు, మాకు మంచి వాతావరణం ఉంది, ఇక్కడ ఎప్పటికప్పుడు క్లీనింగ్ ఉంది, లైటింగ్ ఉంది, క్రేన్ సౌకర్యం ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మేమందరం ఇక్కడే వస్తామని చెప్పేసి ఈరోజు దాదాపు లాస్ట్ ఇయర్ 9,000 వినాయకులు ఇక్కడ నిమజ్జనం చేయడం జరిగింది. నాకు తెలిసి ఈ సంవత్సరం అయితే 10,000 దాటుతారు. ఇంకా ట్యాంక్ బండ్లో కొన్ని ఆంక్షలు ఉన్నాయి, ఆంక్షల వల్ల కొంతమంది వదిలేరు. మరి ఇక్కడ కుటుంబ సమేతంగా వచ్చి అందరూ కూడా కుటుంబ సమేతంగా ఎంతో భక్తి వచ్చి ఇక్కడ ప్రసాదాలు తీసుకొని వాళ్ళు ఆడుకుంటూ పాడుకుంటూ భజన చేసుకుంటూ మీరు రోజు చూస్తున్నారు. మేము దాదాపు నెల రోజుల నుంచి గణేష్ ఉత్సవ సమితి తరఫున అందరూ అధికారులను కూర్చోబెట్టి మాట్లాడి మీటింగ్ అరేంజ్ 5 మీటింగ్లు ఇప్పటికీ కలెక్టర్ గారితో, కమిషనర్ గారితో అందరితో కలిసి అన్ని రకాలుగా ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయి. చాలా బాగుంది. ఇక్కడ భక్తులకు సంబంధించి ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. మీరు ఇక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, జాగ్రత్తలు కూడా ఎట్లాంటి తీసుకోబోతుంది? మేము ఒక నెల రోజుల నుంచి ఇందాక చెప్పినట్టు మీటింగ్లు చేసిన తర్వాత మేము క్రేన్ ఫస్ట్ డే నుంచి ఇక్కడ క్రేన్ పెట్టేసినాం. తర్వాత సెకండ్ క్రేన్ కూడా 5th డే నుంచి సెకండ్ క్రేన్ వచ్చేసింది. ఎవరన్నా అంటే ఇప్పటివరకు ఇటువంటి సంఘటన జరగలేదు. గజ ఈతగాళ్ళు మనకు గవర్నమెంట్ నుంచి 2 ఈతగాళ్ళు వచ్చారు. తర్వాత వాటర్ జిహెచ్ఎంసీ నుంచి వాటర్ సౌకర్యం తాగడానికి ఇచ్చేటప్పుడు 2 పాయింట్లు పెట్టింది. తర్వాత మొబైల్ టాయిలెట్స్ పెట్టినాం. తర్వాత ఎప్పటికప్పుడు క్లీనింగ్ మాత్రము మా డిఈసార్ శ్రీనివాస్ గారు, కమిషనర్ గారు రవికుమార్ గారు, జనరల్ కమిషనర్ వెంకన్న గారు క్లీనింగ్ మీరు చూడండి, ఒక ఆకు ఒక కాగితం కనిపించదు, క్లీనింగ్ చేయడం జరిగింది. మైక్ సిస్టమ్ పెట్టినాము, లైటింగ్ పెట్టినాము.
స్టేజీలు అరేంజ్ చేసినాము. అన్ని రకాలుగా మీరు ఏదైనా ఉంటే లోటుపాట్లు చెప్పండి, సర్దుకుంటాం. నెక్స్ట్ టైం ఇంకా బాగా చేస్తాం. ఇది చాలా రాబోయే ట్యాంక్ బండ్ అవుతుంది. ఇది మీరు చూసినట్టయితే చాలా అంటే ఒక్కొక్క సంవత్సరము వినాయకుడిని పెట్టినప్పుడు కూడా నీళ్లు ఉన్నాయి, తీసే లోపల చెరువు నిండిపోతుంది. అది భగవంతుని కృప. ఇది మంచి వాతావరణము, జీరో పొల్యూషన్ ఉన్నటువంటి రాజేంద్ర. మా మనసులో కూడా పొల్యూషన్ లేదు, ఈ యొక్క ప్రజలలో కూడా పొల్యూషన్ లేదు. జబల గణేష్ మహారాజ్కి. విన్నారు కదా సార్ ఇంటర్వ్యూ. సార్ అదే చెప్తున్నారనమాట, ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది, నీట్గా కూడా పెడుతున్నాము. సో ఇక్కడ వినాయక నిమజ్జనాలు కూడా చాలా దగ్గర నుంచి ఎక్కడెక్కడ ప్లేస్ నుంచి వస్తున్నాయో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండే సార్. ఇంకా మేము ప్రసాదం కూడా పంచుతుండే అనమాట. సో ఇట్లా క్రెయిన్ అవైలబిలిటీ కూడా ఉండే అనమాట. పెద్ద గణేష్లు వచ్చినప్పుడు ఇట్లా ఇది యూజ్ చేస్తున్నారండి. చిన్న చిన్న వాటిని అక్కడ ఉన్న వాళ్ళైతే నిమజ్జనం అయితే చేస్తున్నారు. సో అందరికీ ప్రసాదం అయితే పంచుతున్నామండి. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ రాజేంద్ర గణేష్ నిమజ్జనానికి వచ్చే మా యొక్క మిత్రులు యు నరసింహారావు గారు, ఈనాడు స్టాఫ్ రిపోర్టరు, వారికి ప్రత్యేక ఇక్కడ ఈ పిల్లలు సాంగ్స్ పాడుతూ ఉండే అనమాట. అంటే వేరే వేరే ప్లేస్ల నుంచి వస్తారు కదా, సో ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ మండలం నుంచి వచ్చారని చెప్పి కనుక్కొని అయితే ఈసారి అయితే మైక్లో అయితే అనౌన్స్ చేశారు. సో మణికంఠ ఫ్రమ్ పలానా అడ్రస్ అని చెప్పి అయితే వాళ్ళు మెన్షన్ చేస్తున్నారండి, ఈ మండలం నుంచి వచ్చారని. సో గణేష్ నిమజ్జనంకి స్వాగతం సుస్వాగతం అని మా బాబు పేరైతే అనౌన్స్ చేశారు మైక్లో. సో చాలా హ్యాపీ ఫీల్ ఉండిందండి. థ్యాంక్స్ టు సార్. సో ఇట్లా మేము తిరుగు ప్రయాణం అయితే అయ్యామన్నమాట. అక్కడ నుంచి ఇంకా చాలాసేపు ఉండే అక్కడ. మా పెద్ద పాప రాలేదండి, ఇంకా బైక్ పైన సరిపోదు కాబట్టి పాపనైతే ఇంట్లో వదిలిపెట్టాము. సో నేను, మా వారు, మా మనీ, మా చిట్టి తల్లి నలుగురం అయితే వెళ్ళామన్నమాట. సో ఇక్కడ ఫ్లాగ్ చూసారా, ఇక్కడంతా అగ్రికల్చర్ అని చెప్పాను కదా, ఇక్కడ చాలా బాగుంటుందండి ప్లేస్ ఇట్లా పొలైట్గా ఇక్కడ. సో ఇక్కడ వెదర్ ఎంజాయ్ చేసుకుంటూ మేమైతే వెళ్ళామండి. సో ఇక్కడ చూసారా పెద్ద బోర్డు అయితే పెట్టారనమాట. అన్ని గణేష్ నిమజ్జనంకి స్వాగతం చెప్పుకుంటూ చాలామంది ఇక్కడ బోర్డులు అయితే ఇట్లా పెట్టారనమాట. ఈ మండల్ మొత్తము బోర్డ్స్ అయితే పెట్టారు. ఇక్కడ మేము వాటర్ కోసం ఆగినుండే అండి. సో చాలా దాహం వేస్తూ ఉండే. ప్రసాదాలు చాలామంది పంచుతారు కదా, సో అందరు మాకు ఇచ్చేవరకు మేము కూడా తిన్నామన్నమాట. సో ఇంకా దాహం వేస్తుందని మా పిల్లలు ఇద్దరంటే వాటర్ కోసం ఆగినుండే. సో వాటర్ తీసుకున్న తర్వాత ఇంకా వాటర్ తాగేసి మేమైతే మళ్ళీ తిరుగు ప్రయాణానికి స్టార్ట్ అయిపోయాము.
సో జర్నీ ఒక 45 to 1 hour ఉంటుందండి. సో ఇంకా అంతసేపు మేము మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట. ఇక్కడ చూసారా అన్ని ల్యాండ్స్ అన్నీ సేల్కి ఉన్నట్టున్నాయండి, సేల్ చేస్తారేమో. సో ఇట్లా ఒక ల్యాండ్ దగ్గర ఆగామన్నమాట. ఇంత బాగుంది చూడండి లోపల. సో వినాయకుని దయతోని మాకు ఇంకొక వర్క్ కూడా దొరికిందండి. సో ఆ వర్క్లో బిజీ ఉండే అనమాట. సో అందుకని ఇంత లేట్ అయితే పోస్ట్ చేస్తున్నాను నిమజ్జనం వీడియో. సో ఎవరేమనుకోవద్దండి, నెక్స్ట్ అమ్మవారి వీడియోస్తోనైతే మీ ముందరికైతే వచ్చేస్తానండి. సో వెయిట్ అండ్ వాచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.